తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఏం చేస్తుంటారండి? మాది ఆటో ఫైనాన్స్ అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పారండి మొన్న. అసలు ఎలా ఉందండి అది? జనాలందరూ హర్షించదగినట్లుందా? జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ బేస్లు అంటే 2019లో ఏం చెప్పాడో దాన్ని మించినట్టుగా ఇంకా బాగుందమ్మా మెయిన్ బేస్. జనాలు బాగుందంటారు అంటే పథకాలు ఏం పెంచలేదు కదండి. పథకాలు ఏం పెంచలేదంటే చంద్రబాబు నాయుడు లాగా ఒత్తొత్తు హామీలు ఇచ్చేసి ఆ హామీలు అమలు చేయకుండా ఉండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ట్రా ఇంకా ఏమైనా కావాలంటే హామీలు ఇవ్వచ్చమ్మా. జగన్మోహన్ రెడ్డిది ఆ మెంటాలిటీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అయితే నేనైతే ఇవ్వగలుగుతానో ఆ పథకాల వరకే ఆయన హామీలు ఇస్తాడు. అంటే హామీలు ఇస్తారన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కువ ఏం పెంచలేదండి, ఉన్నాయే అంతవరకు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇస్తామన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు, నిరుద్యోగ వృత్తి అంటున్నారు, ఇంకా అనేకమని చెప్తున్నారండి. ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు పోయినసారి కూడా ఇచ్చాడు కదమ్మా, 600 హామీలు ఇచ్చాడు. ఆయన వైపు మొగ్గు చూపడానికి ఏముంది? ఆయన నమ్మేది ఎవరు? పోయినసారి 600 హామీలు ఇచ్చాడు, అందులో ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈసారి ఈ హామీలు ఇచ్చిన ఆయనకి వెళ్ళి మొగ్గు చూపే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి సంవత్సరానికి వచ్చేసి 5 సంవత్సరాలకు వచ్చేసి ఆటో వాళ్ళకి వాహనమిత్ర కింద 50,000 ఇచ్చాడు. ఈ సంవత్సరం ఈసారి ₹1,00,000 అన్నాడు. పెంచినట్టే కదమ్మా, పెంచకుండా ఎక్కడా లేదు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో అంత పెంచుకుంటూ వెళ్ళాడు, కానీ ఆ ఉన్న మేనిఫెస్టోలో దాన్ని అలానే ఇస్తానని ఏం చెప్పలేదు కదా. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడుకి వెళ్ళి మొగ్గు చూపటం అంటూ ఏముండదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే ఉంటారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఏముండమ్మా, ఉండరని అంటున్నారు. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెంచాల్సిన అవసరం లేదు, ఇంతవరకు సరిపోద్ది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న ఒక మీటింగ్లోనండి జగన్ అసలు నిన్ను చంపేస్తే ఎవరు వస్తారు అని చెప్పేసి అని అంటున్నారండి. మరి ఒక పెద్ద వ్యక్తి అంటే 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు ఎలా చూడొచ్చండి? ప్రజలంతా ఎలా చూస్తారండి? ఆయన 14 సంవత్సరాలు సీఎం చేసిన 40 ఇయర్స్ టీనేజ్ అయినా ఆయనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న దమ్ము లేకుండా జగన్మోహన్ రెడ్డి నా అడ్డం తప్పించుకుంటే నాకంటూ ఇంకేమి అడ్డం లేకుండా ఉంటుంది, ఇక్కడ నేనే పరిపాలించవచ్చు, నేనే ఏది ఉండవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంతా చేయాలనుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి అంతా చేయడం ఆయన వల్ల అవ్వదు, జగన్మోహన్ రెడ్డి టచ్ చేయడం కూడా ఆయన వల్ల అవ్వదు. ఎందుకనండి ఇప్పుడు ఒక 40 ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి, 14 ఏళ్ళు సీఎం చేసిన వ్యక్తి ఒక సీఎం పట్టుకొని నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు అని అసలు ఇలాంటి మాటలు అనొచ్చండి? మేడం, అది ఫ్యూచర్లు ఎదుర్కొన్న ఈ రాజకీయాల్లో ఎక్కడన్నా ఆయన చంపేయాలని చెప్పి ఎక్కడా లేదు. ఈయనకి ఏంటంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, రాజశేఖర గారు ఉన్న రోజులు నేను ఆయన ఎదుర్కోలేకపోయాను, రాజశేఖర గారు చనిపోగానే నాకు అడ్డు లేదు, నన్ను ఇది చేసే వాళ్ళు ఎవరు లేరు, నేనే వెళ్తాను రాష్ట్రాన్ని అని అనుకున్నాడు. ఆయన అనుకుని 2014లో వచ్చాడు. 2014లో ఆయన ఏదో సీనియర్ అని చెప్పేసి ఆయన ఏదో అధికారంలో తీసుకొచ్చారు. ఆయన సీనియారిటీ ఏం చేశాడు? తీసుకొచ్చి ఇక్కడ రాజధాని పెట్టేసి వాళ్ళ కులస్తులకు వాళ్ళందరికీ ఇచ్చేసి భూములు ఇచ్చేసి ఇక్కడ రాజధాని అని చెప్పించి ఈ రాజధానిలో వాళ్ళు వ్యాపారం చేయడానికి మొదలుపెట్టారు. మరి అంతేకాకుండా ఈయనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈసారి ఎలాగైనా సరే జగన్ని గద్దె దించాలి, ఇదే నా లక్ష్యం, అసలు సీఎం అవ్వటం కాదు నా లక్ష్యం అంటున్నారు కదండి. పవన్ కళ్యాణ్ సినిమాలో ఫ్లాప్ అయ్యాడమ్మా. సినిమాలో ఫ్లాప్ అయిన తర్వాత ఆయనకు డబ్బు లేదు, ఇటు వచ్చేసి ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు తిరుగుతా, చంద్రబాబు నాయుడు ఒత్తసు పలుకుతూ నేను జగన్ పాతాలకు తొక్కుతాను, అది తొక్కుతాను, ఇది తొక్కుతాను. ఆయనే 2019 ఎలక్షన్లో పాతాలకు తొక్కారు. 2 చోట్ల పోటీ చేశాడు, ఒక్క చోట కూడా గెలవలేకపోయాడు. ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయాడు. ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి పాతాలకు తొక్కేది? అందుకనే ఆయనకు సినిమాల్లో ఆర్టిస్ట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి, ఆయన డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడికి భుజం తట్టేసి ప్యాకేజ్ తీసుకొని ఆయన ఇది అవ్వాలని చెప్పి ఆయన చేస్తున్నాడు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే పిఠాపురంలో గెలిపించాలని సినీ ఇండస్ట్రీ బుల్లితెర నుంచి కూడా ఎంతో మంది వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి. ఏమున్నదమ్మా, డిపాజిట్లు కూడా రావు అక్కడ పవన్ కళ్యాణ్కి. అక్కడ ఉన్నది మా మహిళ లేడీ, ఆ అమ్మేనా ఆయనకు డిపాజిట్లు కూడా రావు. అక్కడ వంగాగీత గారే గెలుస్తారు. పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితులు అక్కడ గెలిచే ఛాన్సెసే లేదు, డిపాజిట్లు కూడా రావు. చూసా కదమ్మా, 21 సీట్లు అన్నాడు, 25 సీట్లు అన్నాడు, 24 సీట్లు అన్నాడు. అక్కడ ఆయనకు వాళ్ళ పార్టీలో క్యాండిడేట్ నిలబెట్టుకోవడానికి లేక అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ అనే క్యాండిడేట్ని టీడీపీ అతన్ని జనసేనలోకి తీసుకొని అక్కడ వాళ్ళు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి టికెట్లు క్యాండిడేట్లు ఎక్కడన్నా ఉన్నారా? వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నారా? లేరు. లేకపోబట్టి టీడీపీ వాళ్ళను బీజేపీ వాళ్ళను వాళ్ళ పార్టీలో తీసుకొని
చూసుకొని వాళ్ళ టికెట్లు ఇచ్చి ఆయన పోటీ చేస్తున్నాడు. ఇంకా ఆయన గెలిచేది ఎక్కడ? ఆయన జగన్మోహన్ రెడ్డి పాతాలే దొక్కేది ఎక్కడ? ఆయన అసెంబ్లీ గేట్ తాకేది ఎక్కడ? ఏముండదమ్మా ఇవన్నీ అట్లా పవన్ కళ్యాణ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, వాళ్ళ కార్యకర్తలు అయితే ఏంటి, నాయకులు అయితే ఏంటి, 175కి 175 ఈసారి కూడా అంటున్నారు. మరి 175కి 175 గెలుస్తారంటారండి. ఒకవైపు చూస్తేనే మహా కూటమి ఉంది. ఆ కూటమిలన్నీ ఏముండమ్మా 2009లో ఈ కూటమిలు అన్నీ వచ్చి రాజశేఖర రెడ్డి గారిని మేము అనగదొక్కాము ఏదో దొక్కుతాం అది ఇది అని చెప్పి అన్ని ఇప్పుడు 3 పార్టీలు కూటమి వస్తే అప్పుడు సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి పెద్ద మహాకూటమి వచ్చింది. ఆ మహాకూటమి ఏమైంది? గాల్లో అలా ఇసురుకుంటూ వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జరగబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశారు కాబట్టి ఆ కోటాలో ఎన్ని వస్తున్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? 2014లో మేము సీఎం ఉన్నప్పుడు మేమేం చేయలేకపోయాము, జన్మభూమి కమిటీలు ఇచ్చాము. ఆ కమిటీల మూలన మా పార్టీ నాయకులు బాగుపడ్డారు, పేదవాళ్ళు ఎక్కడ బాగుపడింది లేదు కనుక జగన్మోహన్ రెడ్డి మంచి పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ 175కు 170 సీట్లు ఎక్కడ గెలుస్తాడని చెప్పేసి పందులు గుంపుల్లాగా కూటమి ఏర్పంచుకొని అక్కడికి వెళ్తే బీజేపీ వాళ్ళకు కూటమి కలవాలని చూస్తే వాళ్ళు పడగాపులు కాపిస్తే వారం రోజులు ఢిల్లీలో పండుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని నాకు బాబు ఈసారి మీరు కలవకపోతే నాకు ఏమి లేదు అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కూటమిలో కలిసి వస్తున్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల వలన కూటమి కాదు కదా, ఇంకా 4-5 పార్టీలు కలిసి వచ్చినా అక్కడ చేయగలిగింది లేదు. జగన్మోహన్ రెడ్డి 175కు 175 క్లీన్ షిప్ చేస్తున్నాడు. మళ్ళీ జూన్ 4 తర్వాత 5-6 తారీఖులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పగలుగుతున్నాం.